శాంతి. ఈరోజు డిసెంబర్ 29వ తేదీ 2023. సాకార మురళి సారాంశము. మధురమైన పిల్లలు, ప్రశ్నలలో తికమకపడటం మానేసి మన్మనాభవగా ఉండండి. బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. పవిత్రంగా అవ్వండి మరియు ఇతరులను పవిత్రంగా తయారు చేయండి. ప్రశ్న: పిల్లలైన మీ చేత శివ్ బాబా తమ పూజను చేయించుకోలేరు, ఎందుకు? సమాధానం: నేను పిల్లలైన మీకు అతి వినయ విధేయతలు కలిగిన సేవకుడిని. పిల్లలైన మీరు నా యజమానులు. నేను పిల్లలైన మీకు నమస్కరిస్తాను అని బాబా అంటారు. బాబా నిరహంకారి. పిల్లలు కూడా బాబా సమానంగా అవ్వాలి. నేను పిల్లలైన మీచే నా పూజను ఎలా చేయించుకోగలను? నా కాళ్ళు కడిగేందుకు అసలు నాకు కాళ్ళు కూడా లేవు అంటారు బాబా. మీరు ఈశ్వరీయ సేవాదారులై విశ్వ సేవను చేయాలి. ఈరోజు పాట: నిర్బలులతో శక్తివంతుల యుద్ధము. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: సత్యమైన ఈశ్వరీయ సేవాదారులుగా భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయటంలో బాబాకు పవిత్రత సహయోగమును ఇవ్వాలి. ఆత్మిక సమాజ సేవకులుగా అవ్వాలి. రెండవ పాయింట్: ఏ విధమైన ప్రశ్నలలోకి వెళ్ళి తికమకపడి చదువును వదిలేయకూడదు. ప్రశ్నలను వదిలి బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. ఈరోజు వరదానం: హద్దుల నుండి అతీతంగా అందరికీ తమవారు అనేటటువంటి అనుభూతిని చేయించేవారు అనుభవీమూర్తి భవ. వరదానం యొక్క వివరణ: ఏ విధంగా ప్రతి ఒక్కరి మనస్సు నుంచి వీరు మా బాబా అని వెలువడుతుందో అలాగే అందరి మనస్సు నుంచి వీరు మావారు, బేహద్దు అక్కయ్య లేదా అన్నయ్య, దీదీ లేక దాది అనేది అందరి నోటి నుంచి వెలువడాలి. మీరు ఎక్కడ ఉన్నా కానీ బేహద్దు సేవకు నిమిత్తులు. హద్దుల నుండి అతీతంగా బేహద్దు భావనను, బేహద్దు శ్రేష్ఠ కామనను ఉంచటమే బాబాను అనుసరించటము. ఇప్పుడు దీనిని ప్రత్యక్షంగా అనుభవం చేసుకోండి మరియు ఇతరులకి అనుభవం చేయించండి. ఏ విధంగా అనుభవజ్ఞులైన వృద్ధులను తాతగారు, బాబాయ్ గారు అని అంటారో అలాగా బేహద్దు అనుభవజ్ఞులుగా, అనగా అందరికీ వీరు మావారు అనేటటువంటి అనుభవం అవ్వాలి అంటున్నారు బాబా. స్లోగన్: అతీతమైన స్థితి ద్వారా ఎగిరే కలలో ఎగురుతూ ఉన్నట్లయితే కర్మరూపీ కొమ్మల బంధనంలో చిక్కుకోరు అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.